ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉదయం విడుదల కావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా అఖండ 2 తాండవం వాయిదా పడింది. చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ వివిధ ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఇరుక్కుపోవడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మొదట్లో కేవలం ప్రీమియర్ షోలు మాత్రమే రద్దు చేస్తున్నట్టు 14 రీల్స్ సంస్థ ప్రకటించడం అభిమానులకి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రీమియర్ షోకి అనుమతించిన నిర్మాతలు అభిమానులకి వ్యతిరేకంగా ప్రీమియర్ షోలు రద్దు చేయడంపై అభిమానులు ఆగ్రహం చెందారు. ఇవి స్వార్థపూరిత వ్యవహారాలంటూ విమర్శలకు దిగారు. సినిమా విడుదల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలకు కూడా పాల్పడే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిజంగానే 14 రీల్స్ ఈ సినిమా నిర్మాణ సంస్థ పలు ఆర్థిక పరమైన ఇబ్బందుల కారణంగానే ఈ ప్రీమియర్ షోలతో పాటు ఈ రోజు విడుదల కావాల్సిన చిత్రాన్ని కూడా విడుదల చేయలేకపోయింది. తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఏదేమైనా నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన అఖండ 2 తాండవం సినిమా రిలీజ్ కాకపోవడం పట్ల తీవ్ర నిరాశ చెందారు. ప్రీమియర్ షోలు ఇవ్వకపోయినా కనీసం థియేటర్లోనైనా అభిమాన నటుడి సినిమాను చూసే అవకాశం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు కూడా ఈ చిత్ర విడుదల కోసం ఎదురైన సమస్యల ఆర్థిక పరిష్కారాల కోసం చొరవ చూపినట్లు తెలుస్తుంది. ఇవన్నీ త్వరలో సమసిపోతాయని ఆయన కూడా స్వయంగా ప్రకటించారు. ఈ చిత్ర నిర్మాణాన్ని చేపట్టిన 14 రీల్స్ యాజమాన్యం రామ్ అచంట గోపి, అచంట ఇషాన్ సక్సేనా వీరు కొందరి వద్ద ఫైనాన్స్ తీసుకోవడం, ఈ క్రమంలోనే కొందరు కోర్టుల వరకు వెళ్లి సినిమా విడుదలను ఆపేందుకు ప్రయత్నించడం, దీంతో విధిలేని పరిస్థితుల్లో వారు ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే బాలకృష్ణ సినిమా తిరిగి పాన్ ఇండియా లెవెల్లో విడుదల కావాల్సి ఉందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సినిమా కూడా దాదాపుగా హిట్ అవుతుందని ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రముఖులు చెబుతున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ సినిమా వాయిదా పడడం పలువురు అభిమానుల్ని ఆవేదనకు గురిచేసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని అందరం ఆశిద్దాం.